భర్త చనిపోతే స్త్రీ చనిపోవాలి, భర్త చనిపోతే స్త్రీ గాజులు పగలగొట్టాలి, భర్త చనిపోతే తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. ఇంకా చెప్తే భర్త చనిపోతే వాడితో పాటు సతీ సహగమనం అయిపో, అంటే మంటల్లో నువ్వు కూడా దూకి చావు అని చెప్తుంది సనాతన గ్రంథం. క్రైస్తవ్యం అనేది వాటన్నిటి నుండి కూడా బయటికి తీసుకుని వచ్చింది. ఈరోజు మీలాంటి స్త్రీలు మాట్లాడుతున్నారంటే, గలమెత్తుతున్నారంటే, ప్రశ్నిస్తున్నారంటే దానికి గల ఒకే ఒక్క కారణము క్రైస్తవ్యం. ఇంకా మీరు సనాతన ధర్మాన్ని నమ్మకూడదు. నిజానికి మీరు రుణం తీర్చుకోవాలంటే మీరు క్రైస్తవులుగా మారిపోయి, క్రైస్తవ స్త్రీగా మారిపోయి మీరు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాలి. సో ఇలాంటివి చెప్పే కదా మీరు మతాలు మారుస్తుంది, మా గ్రంథాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు మొత్తాన్ని. ఇంత స్పష్టంగా చెప్పినా మీరు ఇంకా సైకలాజికల్గా మతాన్ని అడ్డం పెట్టుకుని అని అంటున్నారంటే మీకు సనాతనం అనేది నరనరాల్లోకి వచ్చేసింది. మీరు అతి త్వరలో ఫేస్ చేయబోయే వివక్ష ఎలా ఉండబోతుంది అని అంటే కనుక నెమ్మదిగా మనుధర్మశాస్త్రాన్ని తీసుకుని వస్తారు. మరలా ఏ స్త్రీ